పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. తులారాశి వారిని చూసినట్టయితే వీరి ఆదాయం 5, ఖర్చు 14గా కనపడుతుంది. అంటే వీరి ఆదాయం చూసుకున్నట్టయితే ఏదైనా వస్తువులు కొనేటటువంటిది, శుభం చేసేటటువంటిది, ఆభరణాలు కొనేటటువంటిది, లేదా ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆభరణాలు కొనేటటువంటిది, లేదా ఇంతకుముందు చేసినటువంటి అప్పులు కానీ అవి కానీ తీర్చుకునేటటువంటి పరిస్థితులు అయితే పుష్కలంగా కనపడుతున్నాయి. ఇది ఏదో ఒక మార్గం ద్వారా మీరు ఈ యొక్క ఆభరణాలు కొనటం, లేదా గృహం కొనటం, వాహనాలు కొనటము, ఖర్చులు నివారణ చేసుకోవడం, అప్పులు నివారణ చేసుకోవడం అనేది ఈ ఆదాయ వ్యయాలు సూచిస్తూ ఉన్నాయి. ఇకపోతే రాజ్యపూజ్యము అవమానాలు చూసినట్టయితే రాజ్యపూజ్యం 6గా ఉంది, అవమానం 3గా ఉంది. అంటే మంచి 6 అనేవాళ్ళు పెరుగుతుంటారు. మిమ్మల్ని ఎక్కువగా మంచిగా అనేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు, చెడు అనేవాళ్ళు తక్కువగా ఉండటం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా తులారాశి వాళ్ళకి జరుగుతుంటుంది. జనరల్గా తులారాశి వారి యొక్క పరిస్థితులు చూసినట్టయితే మార్చి 10వ తారీఖు నుంచి జూన్ 2 వరకు ఇప్పటిదాకా గురువు వక్రంలో ఉన్నాడు, మార్చి 10 దాకా. అందువల్ల కొద్దిగా పనులు అష్టమంలో సంచారం చేస్తున్నట్టుగా భావించుకొని అప్పులు, కొద్దిగా కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంచాడు, ఇబ్బందులు పెట్టాడు. అయితే మార్చి 10 దగ్గర నుంచి మటుకి జూన్ 2 వరకు భాగ్యస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనుకున్న పనుల్లో ఒక ఆనందం, ఉత్సాహం అనేది కలుగుతూ ఉంటుంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించడానికి కొంత అవకాశం అయితే ఉన్నది. కాకపోతే ఈయన 3, 6 స్థానాధిపతులు అయ్యాడు కాబట్టి ఫలితం కొద్దిగా ఇంకా బాగా రావడానికి ప్రతి గురువారం పూట కొద్దిగా పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. ఎవరికైనా శనగలు దానం ఇచ్చుకోవడము, లేదా గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవడము, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడము, ఇట్లాంటివి చేసినట్టయితే ఈశ్వరుణ్ణి ప్రతి గురువారం పూట దర్శనం చేసుకోవడము, లేదా ఇంట్లో ప్రతి రోజు అభిషేకం చేసుకోవడం చేసినట్టయితే గురుబలం పెరిగి ఇంకాస్త మంచి ఫలితాలు జరగడానికి అవకాశం ఉంది. ఈ భాగ్యస్థితిలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పనులు చక్కగా జరగడానికి అవకాశం ఉన్నది. మానసిక సంతోషము, ఆనందం అంతా కూడా ఉండటానికి అవకాశం ఈ జూన్ 2 వరకు ఉంటుంది. జూన్ 2 తర్వాత 10వ స్థానంలో సువర్ణమూర్తిగా రన్ అవుతూ ఉంటుంటాడు. ఈ ఉద్యోగంలో కొన్ని ఒత్తిడి, ప్రెజర్లు ఉన్నా కానీ ఉద్యోగ బలం ఎందుకంటే ఆయన కర్కాటకంలో మంచి ఉచ్చరాశిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగం దృఢత్వము, స్థిరత్వము ఏర్పడుతుంది. ఉద్యోగం ద్వారా ధనయోగము, ఉద్యోగం ద్వారా ధనయోగం ఏర్పడుతుంది. ఎందుకంటే ధనస్థానాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ధనానికి ఇబ్బంది అయితే ఉండదు. ఉద్యోగం ద్వారా ధనము ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యవసాయంలో మంచి ఏర్పడుతుంది. ఈ విద్యార్థులకైతే జూన్ 2 లోపల మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు మంచి ప్రమోషన్లు, మంచి విద్యార్థులకైతే మంచి ఉద్యోగ యోగాలు, మంచి ప్రమోషన్లు, మంచి లక్షణాలు ఏర్పడటానికి అవకాశం ఉన్నది. వ్యాపార ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాల్లో ప్రమోషన్ రావడానికి కూడా అవకాశం ఉంది. అయితే ప్రెజర్ కొద్దిగా ఉంటుంది. ఆ ప్రెజర్ పోవడానికి గురువుకి జపం చేసుకోండి, లేదా ఈశ్వరారాధన చేసుకోండి. కొద్దిగా ఒత్తిడి అనేది ఉంటుంది ఉద్యోగంలో. ఆ ఒత్తిడి అంటే ఒత్తిడి లేదా శ్రమ ఎక్కువ పడాల్సి వస్తుంది. మనం ఎంత చేసినా ఇంకొకడు మనల్ని అంత బయటికి పొగడు కానీ లోపల మటుకి బాగానే చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ అది ఉంటుంది. ఇవన్నీ నివారణ చేయడానికి ప్రతి గురువారం కూడా ఈశ్వరారాధన చేసుకోండి. అట్లానే ఇక ఈ విధంగా వాళ్ళది ఉంటుంది. ఆ గురువు ధనస్థానాన్ని చూస్తున్నాడు. ధనయోగం అనేది మంచిగా పుష్కలంగా ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ గురువు చూసినట్టయితే వాహన స్థానాన్ని చూస్తూ ఉంటుంటాడు. అంతేగా ఈ గురువు వచ్చేసరికి వాహన స్థానంలో లేదా బంధు సుఖము, వాహన యోగము, విద్యా యోగము, వ్యాపార యోగం ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి కొద్దిగా ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే ఉచ్చులో ఉన్నాడు కాబట్టి ఆ ఒత్తిడి కూడా అంత అనిపించదండి. మంచి ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగము, వ్యాపారము, ధనము, యోగం అంతా కూడా మంచిగా కల్పించడానికి అవకాశం ఉంది. అయితే అది 10వ స్థానం అనేది ఆయనకి అంత మంచి స్థానం కాదు కాబట్టి ఒకసారి శనగలు దానం ఇవ్వండి, ఈశ్వర ఆరాధన చేసుకోండి, పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఆయుష్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, శుభకార్యాలు చేస్తారు. శుభయోగాలన్నీ కూడా మీకు జరగటానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా మీరు ఈయన మీనరాశిని చూస్తాడు కాబట్టి ఆరోగ్యం, ఆయుష్ అంతా కూడా బలంగా ఉంటుందండి. పెద్ద సమస్యలు లేవు. అయితే అక్టోబర్ 31 నుంచి
ఈయనకి 11వ స్థానంకు వెళ్ళటం వల్ల అత్యంత భాగ్యయోగాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు పడ్డ కష్టానికి, ఇబ్బందులకి అన్నిటికి కూడా మంచి ధనయోగాన్ని ఏర్పరచడానికి అవకాశం ఉన్నది. ఇది అక్టోబర్ 31 నుంచి జనవరి 25 దాకా జరుగుతుందండి. ధనయోగము, భాగ్యయోగం, అనుకున్న పనులు కంప్లీట్ అవ్వటము, అనుకున్నది ప్రమోషన్లు రావటము, ఉన్నత ఉద్యోగాలు రావటము, వ్యాపారాలు రావటము, విద్యార్థులకు ప్రమోషన్లు రావటము, విద్యార్థులకు విద్యలో విజయాలు సాధించడము, పెద్దలకు ఆరోగ్యం క్షీణించినా కానీ ఆరోగ్యము పునరుద్ధరణ అవ్వటము, ఇట్లాంటివన్నీ కూడా మంచి మంచి జరుగుతూ ఉంటాయండి. ఇది ఎంత కూడా డిసెంబర్ నెలలో, జనవరి నెలలో, జనవరి 25 వరకు నడుస్తుందండి. తర్వాత మళ్ళీ ఉద్యోగ స్థానంలోకి వెళ్తాడు. అప్పుడు కూడా సువర్ణమూర్తిగా ఉంటాడు కాబట్టి అక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే అప్పుడు కూడా మీరు ఒకసారి గురువుకి, పెద్దలకి ఆశీర్వాదం, జపం చేసుకోవడం, దానం ఇచ్చుకోవడం అట్లా చేసినట్టయితే గురువు ఇంకా అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఏదైనా మొత్తం మీద చూసినట్టయితే 80% మంచి ఫలితాలే ఈ గురువు ఇస్తాడు. మీకు జనరల్గా మీకు అక్టోబర్ 31 నుంచి అయితే పుత్ర యొక్క వృద్ధి, సంతాన వృద్ధి, సంతానము అభివృద్ధి, విద్యా అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అన్నీ కూడా, కుటుంబాభివృద్ధి అన్నీ కూడా సకలంగా నడుస్తాయి. అయితే ఉద్యోగ వృద్ధి అది కలగడానికి తప్పనిసరిగా మీరు జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు గురువు యొక్క జపం కానీ, గురువుకి శనగలు దానం ఇచ్చుకోవడం కానీ, ఈశ్వర ఆరాధన చేసుకోవడం కానీ చేయండి. మీకు ఎంత పని చేస్తున్నా కానీ కొద్దిగా శ్రమ, అసంతృప్తి అనేది కొద్దిగా ఉంటుంది. అది పోవడానికి మీకు కొద్దిగా ఉపయోగపడుతున్నది. అంతేకాకుండా మీకు చూసినట్టయితే ప్రస్తుతానికి రాహు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ 5వ స్థానంలో అంటే పుత్రులు ఏదన్నా ఫారిన్ వెళ్ళటానికి కానీ, విద్యా సమోర్జనకి దూర ప్రాంతాలు వెళ్ళటానికి కానీ ఇట్లాంటివి కొద్దిగా జరగటానికి అవకాశం ఉన్నదండి. అంతేకాకుండా సంతానం ద్వారా కొద్దిగా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంది. వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నందుకు దూరంగా ఉన్నారని కానీ, లేకపోతే వాళ్ళు దూరం వెళ్ళటానికి కొంత ఖర్చు పెట్టడానికి కానీ, ఇట్లాంటి వాటిలో కొంత ఖర్చును చూపిస్తుందండి. అయితే డిసెంబర్ 5 తర్వాత మటుకి అంతా ఈ బాధ అది కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. మీకు ఇప్పటిదాకా కొద్దిగా మీకు దైవ బలమే శ్రీరామ రక్షగా ఉంటుంది. తర్వాత మటుకి అప్పుడు కూడా దైవ బలం అది కాపాడుతుంది. అయితే మీరు ప్రతినిత్యము గణపతి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం కానీ, గణపతి ఆరాధన కానీ చేసుకున్నట్టయితే కేతుగ్రహం అనుగ్రహం కలిగి అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి.